అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ క్రైమ్ సీన్. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా పరువు హత్యలు మాత్రం ఆగడం లేదు. మనిషి ప్రాణం కంటే ఇంటి పరువునే ప్రాణంగా కొలుస్తున్నారు కొంతమంది మూర్ఖులు. ఎస్, తన కొడుకుని ప్రేమ పెళ్లి చేసుకుందన్న కక్షతో 20 ఏళ్ల తర్వాత తన కోడలిని అతి దారుణంగా చంపేసిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో ఇప్పుడు తీవ్రంగా కలకలం రేపుతోంది. అమ్మా నాన్నల్లా చూసుకోవాల్సిన అత్తమామలు చివరికి హంతకులుగా మారి ఆ ఇంటి కోడలి ప్రాణమే తీసేశారు. శంషాబాద్ మండలం రామాంజపూర్ తండాకు చెందిన డోలీ, అదే తండాకు చెందిన సురేష్ ఇద్దరూ కలిసి 20 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని పెద్దలకు సైతం అప్పట్లో చెప్పారు. కానీ సురేష్ తల్లిదండ్రులు తులసి, అనంతి వీరి పెళ్లికి మాత్రం అప్పట్లో ఏమాత్రం ఒప్పుకోలేదు. అయినా సరే వారి మాటను కాదని డోలీ, సురేష్ ఇద్దరు కూడా వేరే చోటికి వెళ్ళిపోయి అప్పట్లోనే ప్రేమ వివాహం చేసుకున్నారు. కాలం ఇలా గడుస్తోంది. ప్రస్తుతం వీరికి 2 కుమారులు. తమకు ఇష్టం లేకుండా తమ కుమారుణ్ణి వివాహం చేసుకుందని అత్తామామ తులసి, అనంతి కోడలిపై అప్పటినుంచే పగ తీవ్రంగా పెంచుకున్నారు. సురేష్ డీసీఎం డ్రైవర్గా పనిచేస్తూ ఉండగా డోలీ కూలీ పనులు చేస్తోంది. అత్తామామలు సాతన్ రాయ్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు. సురేష్ చిన్న కొడుకు కూడా నానమ్మ, తాత వద్దే ఉంచారు. పెద్ద కొడుకును తీసుకుని రామాంజపూర్ తండాలో సురేష్ దంపతులు నివసిస్తున్నారు. సురేష్ కొద్ది సంవత్సరాలుగా మద్యానికి బానిసైపోయాడు. దీంతో డోలీ తరచూ భర్తతో గొడవ పడుతూ ఉండేది. ఈ విషయంలో పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి ఇద్దరికీ సర్ది చెప్పారు పెద్దలు. అయితే ఇది ఇలా సాగుతూ ఉండగా 2 నెలల క్రితం సురేష్, డోలీల మధ్య గొడవ మరింత పెరిగి పెద్దదైపోయింది. ఆ సమయంలో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన డోలీ ఇక మళ్ళీ తిరిగి రానే లేదు. నవంబర్ 14వ తేదీన సురేష్ ఫిర్యాదు మేరకు శంషాబాద్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి డోలీ కోసం గాలించారు. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వెతికారు. కానీ ఆమె ఆచూకీ ఎక్కడా కూడా దొరకలేదు. అయితే ఇటీవల సాతన్ రాయికి వెళ్ళిన డోలీ పెద్ద కొడుకుకు నానమ్మ, తాతల ప్రవర్తనపై కొద్దిగా అనుమానం వచ్చింది. దీంతో అక్కడే ఉంటున్న తమ్ముణ్ణి అడగ్గా అసలు నిజం అప్పుడు బయటపడింది. డోలీ కనిపించకుండా పోయిన రోజు సాతన్ రాయికి వచ్చిన తన అత్తామామలతో బయటకు వెళ్ళిన విషయం తెలిసింది అతనికి. వెంటనే తండ్రికి ఈ విషయం చెప్పేశాడు. తన భార్యను తల్లిదండ్రులే ఏమైనా చేసి ఉంటారు అన్న అనుమానంతో సురేష్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ పోలీసులు తమదైన శైలిలో వారిని విచారించగా డోలీని తామే హత్య చేశామని చెప్పి అత్తామామలు ఒక్కసారిగా ఝలక్కిచ్చారు. డోలీని ఎలా హత్య చేశారో సవివరంగా పోలీసులకు తెలియజేశారు. తమకు ఇష్టం లేకుండా కొడుకును పెళ్లి చేసుకున్న డోలీపై అత్తామామలు పగతో రగిలిపోయామని, నవంబర్లో దంపతుల మధ్య గొడవ పెద్దది కావడంతో ఇదే అదనగా కోడలిని హత్య చేయడానికి అత్త తులసి పథకం రచించిందని తెలిపింది. డోలీకి ఫోన్ చేసి మరీ సాతన్ రాయికి పిలిపించింది. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళింది. అక్కడ ఎలకల మందు కలిపిన కళ్ళును డోలీతో తాగించింది. ఇక ఆ తర్వాత మత్తు కాస్తంతెక్కిన తర్వాత అక్కడే మాటు వేసిన భర్త అనంతి, సోదరుడు హనుమలతో కలిసి తలపై బండరాళ్లతో అతి కిరాతకంగా దారుణంగా బాధింది. డోలీ చనిపోయిందని నిర్ధారించుకున్న మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఇంటికి వెళ్ళారు. అనంతరం తన తల్లి ఇక్కడికి వచ్చిన విషయం ఎవ్వరికీ చెప్పొద్దని, లేకపోతే చంపేస్తామని డోలీ చిన్న కొడుకును బెదిరించారు. ఆ రోజు మమ్మీ వచ్చిన తర్వాత అన్నం అడిగింది, ఎందుకు వచ్చినావు అంటే ఇక మా డాడీ సతాయిస్తుంది పోయి తీసుకోవద్దామని చెప్పింది. పోయి తీసుకొద్దామని చెప్పింది. ఇక బయట వచ్చినాక మీకు గంట తర్వాత మా నాయనమ్మ వచ్చింది. మా అమ్మ రాలేదు. ఇంకా పొద్దున చెప్తుంది, ఇప్పుడు రాత్రి వచ్చిన విషయం ఎవరికి చెప్పకు, చెప్తే ఒకవేళ చంపేస్తా అట్లా. అలాగే డోలీని పూడ్చిపెట్టిన ప్రాంతంలో కొంతకాలంగా ఒక వెంచర్ నడుస్తూ ఉంది. ఆ వెంచర్ నిర్వాహకులు భారీగా మట్టిని పోగు చేయడంతో మట్టి కుప్పల కింద మృతదేహం కూరుకుపోయి ఎవ్వరికీ కనిపించలేదు.
2 నెలల తర్వాత నిజం బయటపడటంతో వెంచర్లో మట్టిని తవ్వి పోలీసులు డోలీ మృతదేహాన్ని ఎట్టకేలకు బయటికి తీశారు. సాంకేతికంగా ఎంతో ఎదిగిపోయామంటూ మురిసిపోతూ ఉంటాం మనం. కానీ ఇలా పరువు ప్రతిష్ట అంటూ నేటి కాలంలో కూడా అయినోళ్లనే నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకుంటున్న వారిని మాత్రం ఏమీ చేయలేకున్నాం. ఎన్ని చట్టాలు తెచ్చినా వారిలో ఏ మాత్రం మార్పు తేలేకపోతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.